ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారేను. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఏ విధంగా చూసినా కూడా శ్రీమంతుల కుటుంబం కాదు, పెద్ద చదువులు చదివినోడిని కాదు, అందగాడిని కాదు, 6 అడుగుల ఆజానుబాహుడిని కాదు, ఏ యోగ్యత లేదు. జిగటగల ఊబిలో నుండి వచ్చిన నన్ను ఆయన తన సేవకి అవకాశం ఇచ్చాడు. ఆయనతో ఎక్కువ ఉంటే ఎలాంటి అనారోగ్యాలు ఉండదు, సమస్యలు శోధనలు ఉండదు. అంటే మధ్య మధ్యలో శోధనలు వస్తాయి, దాన్ని కూడా తట్టుకోవాలి. ప్రార్థన అంటే ఆషామాషి కాదు. ఎక్కువ దేవుని ధ్యాసలో ఉంటుంటాను కాబట్టి ఆయన నన్ను ఇంత వృద్ధాప్యంలో కూడా నన్ను ఆశీర్వదిస్తూ నడవగలిగేటట్టు చేస్తున్నాడు, ఆరోగ్యంగా ఉంచాడు. సరే, మే 8వ తారీఖు శుక్రవారం 2026వ సంవత్సరం. టుడే మే 8th, ఫ్రైడే 2026. జెనిసిస్ 27:28 గాడ్ ప్రామిస్, దేవుని వాగ్దానం. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును ఆయన నీకు అనుగ్రహించునుగాక. మామూలుగా ధాన్యం కాదు, విస్తారంగా ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇది మే 8వ తారీఖు దేవుని వాగ్దానం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.